హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. శివకార్తికేయన్ గారి అమరన్ మూవీ చూసేశాను భయ్య. మూవీ బాగుంది, చాలా డీసెంట్ గా ఎంగేజ్ చేసింది. శివకార్తికేయన్ గారు ఒక మంచి రోల్ ని సెలెక్ట్ చేసుకుని పీక్స్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు. డీటెయిల్ రివ్యూలోకి వెళ్లిపోదాం. మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మూవీ ప్లాట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మేజర్ ముకుంద్ లైఫ్ స్టోరీని తన లైఫ్ పార్ట్నర్ ఇందు పాయింట్ ఆఫ్ వ్యూ గా మూవీ స్టోరీని డిజైన్ చేసి చాలా ఇంప్రెసివ్ వేలో డైరెక్టర్ మూవీని పిక్చరైజ్ చేశారు. అసలు ఈ మేజర్ ముకుంద్ ఎవరు, ఇందుతో కనెక్షన్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా మూవ్ అయింది, అండ్ ఇండియన్ ఆర్మీలో తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు అనేది చాలా బ్యూటిఫుల్ వేలో చూపించారు. మూవీ స్టార్ట్ అవ్వడం సాయి పల్లవి ఇంట్రొడక్షన్ తో స్టార్ట్ అవుతుంది. అండ్ స్టార్టింగ్ పోర్షన్స్ లోనే ఎమోషనల్ వేలో టచ్ చేసుకుంటూ అలా మెయిన్ పాయింట్స్ ని టచ్ చేశారు. మూవీ ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో ముకుంద్ అండ్ ఇందు మధ్య కనెక్టివిటీ సీన్స్ చాలా నచ్చాయి. ఇన్ఫాక్ట్ నేను ఒరిజినల్ క్యారెక్టర్స్ చూస్తున్న ఫీలింగే వచ్చింది. అంటే సాయి పల్లవి అండ్ శివకార్తికేయన్ అంత బ్యూటిఫుల్ వేలో పర్ఫెక్ట్ గా క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్ అయిపోయారు. అండ్ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగున్నాయి. అసలు ముకుంద్ ఎలాంటి స్ట్రగ్లింగ్స్ ఫేస్ చేసి ఆర్మీలో జాయిన్ అయ్యాడు, అండ్ ఆర్మీలో జాయిన్ అయ్యాక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అనే పాయింట్ ని కూడా సూపర్ గా చూపించారు. తన ఫ్యామిలీతో పిక్చరైజ్ చేసిన కొన్ని పోర్షన్స్ కూడా చాలా బాగున్నాయి. మూవీలో మెయిన్ గా సాయి పల్లవి క్యారెక్టర్ మాత్రం శివకార్తికేయన్ ని డామినేట్ చేసింది. ఎక్స్ప్రెషన్స్ చాలా క్యూట్ గా ఇచ్చింది అండ్ ఏడిపించేసింది కూడా. డీసెంట్ వేలో మేజర్ ముకుంద్ లైఫ్ స్టోరీని పోర్ట్రేట్ చేస్తున్నప్పుడు మనం అలా తన లైఫ్ స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోతాం. ఇంకొన్ని పోర్షన్స్ లో కామెడీ కూడా బాగా జనరేట్ చేశారు. మూవీలో మెయిన్ గా సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అసలు సాయి పల్లవి ప్రతి సీన్ లో ఇన్వాల్వ్ అయి ఉంటదంటే మీరు నమ్ముతారా భయ్య? ఈ మూవీ మేజర్ ముకుంద్ కన్నా తన వైఫ్ ఇందు మీద బేస్ చేసుకుని తీసినట్టు అనిపించింది. కానీ ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూస్ ని సేమ్ వేలో చూపించారు. కమల్ హాసన్ గారు ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. అండ్ కమల్ హాసన్ గారికి కూడా ఈ మూవీ చూస్తున్నప్పుడు కంట్లో టీయర్స్ వచ్చాయంట. ఇంకా మూవీలో పెద్ద స్టోరీ ఏమీ ఉండదు, సింపుల్ ప్లాట్ లైన్ తో ఉంటది, కానీ బ్యూటిఫుల్ వేలో ఉంది. నాకైతే డీసెంట్ గా ఎంగేజ్ చేసింది. డైరెక్టర్ సెలెక్ట్ చేసుకున్న విజన్ పర్ఫెక్ట్ గా ఉంది. అండ్ మూవీలో మేజర్ ముకుంద్ లైఫ్ స్టోరీని స్లోగా చెప్పుకుంటూ వెళ్లారు, కానీ బాగుంది. టెర్రరిస్ట్ అటాక్స్ అండ్ సీరియస్ కాన్వర్సేషన్స్ లో మూవీ ఇంకా హై ఇస్తుంది. సో ఓవరాల్ గా డీసెంట్ వాచబుల్ మూవీ. ఈ దివాళీకి మంచి ఫీల్ గుడ్ మూవీస్ రిలీజ్ అవ్వబోతున్నాయి. మరి ఒక్కొక్క సినిమాకి ఎలాంటి హైప్ ఉందో ఒక లుక్ వేద్దామా? మీరు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ దివాళీకి దుల్కర్ సల్మాన్ గారి లక్కీ భాస్కర్, కిరణ్ అబ్బవరం గారి కా మూవీ అండ్ శివ కార్తికేయన్ గారి అమరన్ మూవీ రాబోతుంది. వీటికి క్లాష్ పెట్టలేం, కానీ ఒక్కొక్క మూవీ ఒక్కొక్క జోనర్ లో ఉన్నాయి. ముందుగా లక్కీ భాస్కర్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఈ మూవీ ట్రైలర్ చూసాక నాకైతే బానే నచ్చింది. ఒక కొత్త పాయింట్ తో వెంకీ అట్లూరి గారు మళ్ళీ ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఈ మూవీ 1990s లో జరిగే స్టోరీ లానే ఉంది. ఒక మిడిల్ క్లాస్ బ్యాంక్ ఎంప్లాయ్ ఏదో స్కామ్ లో ఇన్వాల్వ్ అవుతాడు. అక్కడ నుంచి తన లైఫ్ లో ఏదో కొత్త చేంజెస్ స్టార్ట్ అవుతాయనే దాన్ని ప్లాట్ కింద ట్రైలర్ లో క్లియర్ గా చూపించారు. ట్రైలర్ కట్ కూడా చాలా రిఫ్రెషింగ్ గా ఉంది. కాస్ట్ అండ్ క్రూ కూడా పెద్దగానే ఉంది. వెంకీ అట్లూరి మూవీస్ ఎలా ఉండేవి అంటే ఒక లవ్ స్టోరీని ఇండియన్ అండ్ అమెరికన్ వర్షన్స్ లో చూపిస్తే ఎలా ఉంటాయో అలా ఉండేవి. అంటే ఫస్ట్ హాఫ్ స్టోరీ మొత్తం ఇండియాలోనే జరుగుతుంది. సడన్ గా సెకండ్ హాఫ్ స్టోరీ అమెరికా వైపు మలుపు తీసుకుంటుంది. ఒక తొలి ప్రేమ, ఒక మిస్టర్ మజ్ను, ఒక రంగ్ దే, ఇంకా ఇవి పక్కన పెడితే సర్ మూవీతో తమిళ ఇండస్ట్రీ వాళ్ళకి ఒక కల్ట్ ఫిల్మ్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మన తెలుగులో కూడా ఈ డైరెక్టర్ లో ఒక మ్యాజిక్ ఉందిరా అనే రేంజ్ లో ఇంపాక్ట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం గ్యాప్ తర్వాత ఈ లక్కీ భాస్కర్ అనే మూవీతో వస్తున్నారు. ఇది ఇంకో జోనర్ ఫిల్మ్. నైస్. ప్రతి సినిమాకి తన లెవెల్ ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. ఐ లైక్ ఇట్. అండ్ దుల్కర్ సల్మాన్ గారి విషయానికి వస్తే తనకి హిట్ పడి చాలా గ్యాప్ వచ్చింది. సీతారామం తర్వాత మళ్ళీ ఈ ఫిల్మ్ బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉంది. ఇందులో ఒక డిఫరెంట్ షేడ్ లో కనిపించబోతున్నారు. పక్కా ఈ మూవీ గట్టిగానే వర్కౌట్ అవ్వబోతుంది. ఈ మూవీ ఇప్పటికే 2 సార్లు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చింది. దివాళీకి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవ్వబోయేలా ఉంది. మూవీలో మీనాక్షి చౌదరి క్యారెక్టర్ కూడా మూవీకి ఇంపాక్ట్ ఇచ్చేలాగే ఉంది. అండ్ ఇంకా చూసుకుంటే మూవీలో ఇంకో మెయిన్ ప్లాట్ ఏదో ఉండబోతుంది అనిపిస్తుంది. వెంకీ గారు సంథింగ్ దాచిపెట్టి ఉంచారు అనిపిస్తుంది. విజువల్స్ కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. వెంకీ అట్లూరి గారు సర్ మూవీలో బ్యూటిఫుల్ డైరెక్షన్ తో పాటు మంచి సౌండ్ ఉన్న ఆల్బమ్ ని కూడా ఇచ్చారు. ఈసారి కూడా అలాగే అన్ని ఎలిమెంట్స్ తో పాటు ఈ విజువల్స్ మీద కూడా కొంచెం దృష్టి పెట్టారు. లెట్స్ వెయిట్ అండ్ సీ మూవీ ఎలా ఉండబోతుందో. కిరణ్ అబ్బవరం గారు గ్యాప్ తర్వాత ఒక పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ తో ఈసారి కొత్త జోనర్ తో అటెంప్ట్ చేసి మంచి రోల్ లో ప్లే చేశారు. మూవీ మీద హైప్ కూడా టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి గట్టిగానే హైప్ పెరిగింది. ఈ మూవీని తన వైఫే ప్రొడ్యూస్ చేస్తున్నారు. మూవీలో ఏదో కొత్త కంటెంట్ ఉండబోయేలా ఉంది. ట్రైలర్ చూశాక ఆ విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి కూడా మంచి ఇంపాక్ట్ పడింది. మూవీలో కొంచెం రగ్డ్ క్యారెక్టర్స్ ఉండబోతున్నాయి అనిపిస్తుంది. అంటే ఇప్పుడు విరూపాక్ష ఎలాగో ఆ టైప్ లో అంటున్నా. కిరణ్ అబ్బవరం కి ఈ మూవీ వర్కౌట్ అయింది అంటే మాత్రం తన నుంచి రాబోయే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో మంచి
బజ్ క్రియేట్ అవుతుంది. అలాగే ఈ సినిమాకి బిజినెస్ కూడా గట్టిగానే చేశారు. మూవీలో కంటెంట్ ని నమ్ముకొని టీం చాలా ఎఫర్ట్ పెట్టారు. మూవీ కొంచెం డ్రామాటిక్ వర్షన్ లో ఉండబోతుంది. సో ఈ మూవీ కూడా మంచి హైప్ క్రియేట్ చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇంకా నెక్స్ట్ అమరన్. శివ కార్తికేయన్ అండ్ సాయి పల్లవి కాంబినేషన్ ఒక సోల్జర్ స్టోరీతో రాబోతున్న మూవీ. ఇంతకు ముందు ఇలాంటి సోల్జర్ సినిమాలు వచ్చేవి కావు. ఇప్పుడు ఇలాంటి మూవీస్ కూడా ఒక కొత్త జోనర్ ని సెట్ చేస్తున్నాయి. ఒక సోల్జర్ రియల్ స్టోరీని అలాగే తన లైఫ్ స్టోరీని అటాచ్ చేసుకుంటూ ఒక బేస్ పాయింట్ మీద మూవీని పర్ఫెక్ట్ గా పిక్చరైజ్ చేసి చూపిస్తున్నారు. ఇంకా ఈ మూవీ ట్రైలర్ చూసాక నాకు నచ్చింది. మూవీలో ఎమోషన్ మాత్రం గట్టిగానే ఉండబోయేలా ఉంది. జీవి ప్రకాష్ మ్యూజిక్ బాగుంది. ఈ దివాళీకి ఈ మూవీ ఇంకో క్లాసిక్ ఫిలిం అయ్యేలా ఉంది. సో ఈ మూవీని ఎలా అట్రాక్ట్ చేసుకుంటారో చూడాలి. మరి ఈ 3 సినిమాల్లో ఏ సినిమాలు ఈ వీడియోలో మనం ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అవ్వబోతున్న సినిమాల మీద లుక్ వేసేద్దాం. అండ్ ఆ సినిమాలు ఎలా ఉన్నాయో కూడా చెప్పేస్తా. సో రెడీయా? మరి వీడియోలోకి వెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసు కదండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి భయ్యా. సరే, మరి ఓటీటీ లిస్ట్ నుంచి నేను ఫస్ట్ చెప్పబోయే సినిమా మినీ. ఇది తమిళ సినిమా భయ్యా. మూవీలో 2 ప్లాట్స్ అండ్ 2 డిఫరెంట్ వరల్డ్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ ఏమో స్కూల్లో జరుగుతుంది అండ్ సెకండ్ హాఫ్ హిమాలయాస్ లో జరుగుతుంది. యాక్చువల్లీ ఈ స్టోరీ పాయింట్ చాలా రిఫ్రెషింగ్ గా అనిపించింది. నాకు తెలిసి ఈ మూవీలో హీరోయిన్ చాలా మందికి తెలిసే ఉంటది. అదే అండి దృశ్యంలో చిన్న పాప ఉంటదిగా తనే. అండ్ ఈ మినీ మూవీ విషయానికి వస్తే మూవీలో చాలా రిఫ్రెషింగ్ పాయింట్స్ ఉంటాయి. చెస్ మీద ఒక ఇంట్రెస్టింగ్ కీ సీన్ ఉంటది అండ్ బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే ఉంటది. డ్రామా కూడా బాగుంది. కాకపోతే సెకండ్ హాఫ్ లో ఒక 2-3 సీన్స్ పక్కన పెడితే ఓవరాల్ మూవీ బాగానే ఉంది. యాక్చువల్లీ మూవీ స్టార్ట్ అవ్వడం స్టూడెంట్స్ డ్రీమ్ అనే కాన్సెప్ట్ తో స్టార్ట్ అవుతుంది. ఆ ప్లాట్ ని అలా బిల్డ్ చేసుకుంటూ స్టోరీని డెవలప్ చేసుకుంటూ చాలా క్లీన్ వేలో డైరెక్టర్ తను అనుకున్న విజన్ ని పర్ఫెక్ట్ గా తీసి చూపించారు. సో మీలో ఎవరైనా డ్రామా లవర్స్ ఆర్ న్యూ మూవీ ప్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే ఈ మూవీని మిస్ అవ్వద్దు. ఇంతకీ మూవీ ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో చెప్పలేదు కదా. ఆహాలో మూవీ తెలుగు డబ్ లో స్ట్రీమ్ అవుతుంది భయ్యా. సో మిస్ అవ్వకుండా వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి మోక్షపటం. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ భయ్యా. ప్లాట్ విషయానికి వస్తే గాయత్రి అనే మ్యారీడ్ ఉమెన్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్. తను ఒక హోటల్లో ఫ్లోర్ మేనేజర్ గా వర్క్ చేస్తుంది. తనకున్నది ఒకటే డ్రీమ్, తన పాప లైఫ్ ని మంచిగా సెటిల్ చేయడం. ఇది ఇలా ఉంటే ఒక రోజు హోటల్లో స్మాల్ ఇన్సిడెంట్ జరుగుతుంది. గాయత్రి తన హోటల్లో ఒక బ్యాగ్ ని చూస్తుంది. ఆ బ్యాగ్ ఎవరో మర్చిపోయి వెళ్లిపోయి ఉంటారు అనుకుని బ్యాగ్ ని తను టేక్ ఓవర్ చేసుకుంటది. అక్కడ నుంచి స్టోరీ రివర్స్ అవుతుంది. అసలు ఆ బ్యాగ్ లో ఏం థింగ్స్ ఉన్నాయి, గాయత్రి ఎలాంటి ప్రాబ్లం లో ఇన్వాల్వ్ అయింది, ఆ ప్రాబ్లం నుంచి ఎలా ఓవర్కమ్ అయింది, తన చైల్డ్ కి హ్యాపీ లైఫ్ ఇవ్వగలిగిందా అనేది స్టోరీ. మూవీ చూస్తున్నప్పుడు స్టార్టింగ్ లో నాకు డీసెంట్ గానే అనిపించింది. కానీ ఎప్పుడైతే మూవీ మెయిన్ ట్విస్ట్ లోకి ఎంటర్ అవుతుందో మూవీ నన్ను సర్ప్రైజ్ చేసింది. ఇనీషియల్ పోర్షన్స్ లో మూవీ గ్రాఫ్ చాలా కామన్ గా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ కి షిఫ్ట్ అయ్యేసరికి మన మైండ్ సెట్ మారిపోతుంది. పర్సనల్ గా నాకైతే ఇలాంటి థ్రిల్లర్స్ చూసి చాలా రోజులు అయింది అనే ఫీలింగ్ వచ్చింది. సో మీరు కూడా థ్రిల్లర్ మూవీస్ కి ఫ్యాన్ అయితే నేను ఈ మూవీ పక్కా రికమెండ్ చేస్తా. ఈ మూవీ కూడా ఆహాలోనే స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి రైఫిల్ క్లబ్. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ భయ్యా. స్టోరీ ఆర్ ప్లాట్ ఏంటంటే ఒక అండర్ వరల్డ్ మాఫియా డాన్ కొడుకుని అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక గ్యాంగ్ చంపేస్తారు. కానీ వాళ్ళు చెప్పిందల్లా డాన్ కొడుకని వాళ్ళకి తెలీదు. ఏదో సీరియస్ డిస్కషన్ వల్ల చంపేయాల్సి వస్తది. అయితే ఈ మ్యాటర్ డాన్ కి తెలిసాక కిల్లర్స్ ని చంపేయడానికి ట్రై చేస్తారు. వీళ్ళేమో తన ప్రాణాలని కాపాడుకోవడానికి సిటీలు మారుతారు. అయితే ఒక రోజు వాళ్ళు రైఫిల్ క్లబ్ లో తాగుంటారు. లాస్ట్ కి స్టోరీ ఏం జరిగింది అనేది ట్విస్ట్. ఆ రైఫిల్ క్లబ్ కి కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంటది. ఆ స్టోరీ వల్ల కూడా స్టోరీ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ తో రివర్స్ అవుతుంది. నాకైతే మూవీ అంతగా ఏం అనిపించలేదు, కానీ 1 టైం వాచబుల్ లా ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ కొత్తగా ఉంటాయి. సో యాక్షన్ లవర్స్ కి ఈ మూవీ నచ్చుతుంది. మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇష్టం ఉంటే వెళ్ళి చూసేయండి. నేనైతే మూవీ మరీ బాలేదు అని చెప్పలేను, కానీ మూవీలో కొంచెం డల్ నరేషన్ ఉంటది. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.